హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే గొప్ప రథయాత్రగా పేరున్న పూరి జగన్నాథుడి రథయాత్ర జూన్ 27న మొదలైంది. ఈ సందర్భంగా పూరి జగన్నాథ ఆలయం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుందాం. పూరి జగన్నాథ ఆలయం ఎంత అద్భుతంగా నిర్మించారంటే రోజు మొత్తంలో ఏ సమయంలో కూడా ఈ ఆలయం యొక్క నీడ భూమిపై పడదు. ఆలయం పైన ఉండే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. ఆలయం పైన ఉన్న సుదర్శన చక్రం ఎటువైపు నుంచి చూసినా కూడా అది మన వైపు తిరిగినట్టు కనిపిస్తుంది. ఈ ఆలయం పైన ఉన్న జెండాని ప్రతిరోజు మారుస్తూ ఉంటారు. అది కూడా ఎలాంటి తాడు యంత్రాల సహాయం లేకుండా చేస్తారు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత శ్రీకృష్ణుడిని దహనం చేసినప్పుడు ఆయన గుండె బ్రహ్మ పదార్థం కనుక కాలిపోకుండా మిగిలిపోయింది. అలా మిగిలిపోయిన గుండెను ఈ ఆలయం జగన్నాథ స్వామి యొక్క విగ్రహంలో ఉంచారని చెప్తారు. అలాగే 12 ఏళ్లకు ఒకసారి ఈ విగ్రహాలను మార్చినప్పుడు ఈ గుండెను కూడా కొత్త విగ్రహంలోకి మారుస్తారంట. ఇవే కాదు, ఇంకా ఎన్నో వింతలు విశేషాలు ఈ ఆలయంలో దాగి ఉన్నాయి. అండ్ జగన్నాథ రథయాత్రపై నేను ఒక ఫుల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో ద్వారా జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకోండి. అండ్ ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.